ఈరోజు మనం సొరియాసిస్ అంటే తెలుసుకుందాం. ఈ సొరియాసిస్ అనేది ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కిందకి వస్తుంది. అంటే శరీరంలో ఇమ్యూనిటీ ఒకదానికొకటి సెల్స్ ఫైట్ చేయడం అనమాట. అంటే మన శరీరం ఆరోగ్యకరమైన శరీర కణాల పైన మన శరీరం ఉండే కణాలే శత్రువుగా భావించి అటాక్ చేయడం. దీన్ని మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం. దీంట్లో ముఖ్యమైనది సొరియాసిస్ కూడా ఒకటి. ఈ సొరియాసిస్ బయట నుంచి రాదు, ఒక ఇన్ఫెక్షన్ వల్ల కాదు, శరీరంలోనే డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లుగా ఇది ఇమ్యూనిటీ పైన దెబ్బతీస్తుంది. ఇవి ఎట్లా ఉంటాయంటే పైన రింగ్ వామ్స్ టైప్ లో ఉంటాయి, చూడడానికి అట్లే అనిపిస్తుంది, కానీ మంచి అనుభవం ఉన్న డాక్టర్ అయితే కనుక్కోగలుగుతారు తేడా. సో ఇవి ఎట్లా ఉంటాయంటే రౌండ్ గా ఉండడము, పైన పుట్టు మాదిరిగా ఉంటాయి. అంటే స్కేల్స్ ఇట్లా గోకినప్పుడల్లా పుట్టు పైన పౌడర్ మాదిరి బయటకు వచ్చేస్తుంది. కొంతమందిలో రేరుగా దురద కూడా ఉంటుంది. ఇవి చిన్న చిన్నగా బ్లిస్టర్స్ మాదిరి ఫామ్ అయి రాను రాను సైజు పెరిగి ఒకదానికోటి కలిసిపోతాయి. అప్పుడు పెద్ద మచ్చగా ఏర్పడుతుంది. ఈ సొరియాసిస్ కు పెద్ద కారణాలు అంటే ఏమి లేవు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ వైరల్ వల్ల వచ్చే కాదు, ఫంగల్ వల్ల వచ్చే కాదు, బ్యాక్టీరియా వల్ల రాదు. మరి ఎట్లా వస్తుందంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరంలోనే తయారవుతుంది. ఇది ఇంకొకరు ఎవరైనా తగిలితే వస్తుందా అంటే అట్లా కూడా రాదు. ఇది ఆ పేషెంట్ మాత్రమే సంబంధిస్తుంది. దీనికి మంచి చికిత్స కావాలంటే హోమియోపతిలోనే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇది సప్రెస్ సేఫ్ గా ఉంటుంది, ఇంకొక డిసీజ్ రావడానికి కారణం కూడా కాదు. సో హోమియోపతిని ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.